హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి బెల్లంతో చేసిన మినప సున్నుండలు. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్దీ కూడా. మరి ఈ టేస్టీ నేతి బెల్లం సున్నుండల్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ సున్నుండలు చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 కప్పు దాకా మినపగుళ్ళను వేసుకోండి. అలాగే 1 కప్పు దాకా పొట్టుతో ఉన్న మినపగుళ్ళను వేసుకోండి. ఇక్కడ నేను రెండింటిని కలిపి 2 కప్పుల దాకా తీసుకున్నాను కదా. మీరు కావాలంటే వీటి క్వాంటిటీని ఎక్కువ తక్కువ కూడా చేసుకోవచ్చు. వీటిని నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కనీసం 15 నుంచి 20 నిమిషాల పాటు వేయించుకోవాలి. వీటిని వేయించేటప్పుడే 1 టీ స్పూన్ దాకా నెయ్యిని కూడా వేసి వేయించండి. గింజ లోపలి వరకు వేగాలి, అప్పుడే మనకి మినప సున్నుండలు రుచి బాగుంటుంది. ఇలా పొట్టు మినపప్పును తీసుకోవడం వలన టేస్ట్ బాగుంటుంది. అలాగే ఇందులో ఉండే హెల్త్ బెనిఫిట్స్ కూడా యాడ్ అవుతాయి. మొత్తానికైతే 15 నిమిషాల పాటు మాడిపోకుండా దూరగా నిదానంగా కలుపుతూ వేయించుకోవాలి. వీటిని ఇలా వేస్తూ ఉంటే లైట్గా కలర్ చేంజ్ అవుతాయి. అలాగే కమ్మటి వాసన అయితే వస్తుందన్నమాట. ఇలా వేగిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా బియ్యం వేసుకోవాలి. మనం అచ్చం మినపగుళ్ళతో ఈ సున్నుండలు చేస్తే తినేటప్పుడు నోట్లో చుట్టుకుపోతూ ఉంటుంది. సో అందుకని కొద్దిగా బియ్యాన్ని వేస్తే రుచి బాగుంటుంది. అలాగే తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. 2 కప్పుల మినపగుళ్ళకి 2 టేబుల్ స్పూన్ల దాకా బియ్యం అయితే సరిపోతుంది. బియ్యం వేసి జస్ట్ 1 నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక ప్లేట్లోకి వేసుకోండి. అదే ప్యాన్లో ఉంచేస్తే అడుగు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది వేడికి. ఇలా ప్లేట్లో వేసి పరుచుకుంటే ఈ దినుసులు అనేవి త్వరగా చల్లారిపోతాయి. ఇవి పూర్తిగా చల్లారిపోయాక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చిన్న మిక్సీ జార్ని తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న సున్నిపిండిని ఒక ప్లేట్లోకి వేసుకుందాము. ఇలా అన్నింటిని కూడా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పప్పును కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల దాకా తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి. కొంచెం తీపి ఎక్కువ తినేవాళ్ళు 1/2 కప్పు దాకా ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడిని వేసి ఒకసారి అంతా కలిసే విధంగా మిక్స్ చేయండి. బెల్లాన్ని మనం డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేస్తే ముద్దలాగా అయిపోతుంది. కాబట్టి పొడిలో వేసి కలుపుకున్న తర్వాత మాత్రమే దీన్ని మళ్ళీ మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసేసి వీలైనంత ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. బెల్లం అంతా కూడా పిండిలో కలిసిపోవాలి. ఇలా తయారు చేసుకున్న సున్నిపిండిని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని నెయ్యితో మిక్స్ చేసుకొని ఉండల కింద చుట్టుకోవచ్చు. మనం తీసుకున్న 2 కప్పుల మినపగుళ్ళకి 1 కప్పు దాకా నెయ్యి అయితే పడుతుంది. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 1 కప్పు దాకా నెయ్యిని వేసి వేడి చేయండి. సున్నుండలు చేసేటప్పుడు నెయ్యిని ఖచ్చితంగా వేడి చేసి యాడ్ చేసుకోవాలి. ఇలా వేడి నెయ్యిని ఇందులోకి వేసుకుంటూ ఉండల కింద చుట్టుకోవాలి. మీరు కావాలంటే మొత్తం నెయ్యిని ఒకేసారి వేసేసి అంతా మిక్స్ చేసుకొని ఉండల కింద చుట్టుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం కొంచెంగా నెయ్యిని వేసుకుంటూ ఈ సున్నుండలు చేస్తున్నాను. పిండిని గట్టిగా ప్రెస్ చేస్తూ రౌండ్ బాల్స్ లాగా చుట్టుకోండి. ఇలా చేసుకున్న సున్నుండల్ని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి. ఈ పండగకి ఈ సున్నుండల్ని మీ చేత్తో మీరే ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి. మనం స్వీట్ షాప్లో నుండి తెచ్చుకునే సున్నుండల కంటే కూడా 100% టేస్ట్ బాగుంటాయి. మరి టేస్టీ అండ్ హెల్దీ మినప సున్నుండలు రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.